వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. భారతదేశానికి ఏకతాటిపై స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్ కుటుంబానికే దక్కుతుందన్న ఎల్ రవీందర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. కుటుంబ సభ్యులతో వచ్చి ఒకరికొకరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్న పూర్వ విద్యార్థులు. కాచిగూడ మహాసభ ప్రాంగణంలో విలేకరుల సమావేశం. జూన్ 25, 2023 నాడు నిర్వహించనున్న మున్నూరు కాపు యువతీ యువకుల వివాహ పరిచయ వేదిక. షాపూర్ నగర్లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు ప్రెస్ మీట్. మత్తు ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్ రవీందర్ ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షులు శ్యామరావు ఆఫీసులో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎల్ రవీందర్ మాట్లాడుతూ భారతదేశానికి ఏకతాటిపై స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్ కుటుంబానికే దక్కుతుందన్నారు. అఖండ భారత నిర్మాణం కోసం రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు చేపట్టిన భారత్ జోడో యాత్ర చేయడం ద్వారా దేశంలోని కులమతాలు ఏకతాటిపై వచ్చిన ఘనత తెచ్చిన ఘనత రాహుల్ గాంధీకి దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పావని, సాయినాథ్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ వాజీద్ అక్రమ్, శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మన భారతదేశ ప్రియతమ నాయకుడు గాంధీ వారసత్వ మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా తెల్లాపూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెల్లాపూర్కు సంబంధించిన సీనియర్ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, మాజీ అధ్యక్షులు మరియు ప్రస్తుత కమిటీ ఆధ్వర్యంలో ఈ కేక్ కటింగ్ ప్రోగ్రాం అంటే రాహుల్ గాంధీ గారి ఈ జన్మదినాన్ని మనం సెలబ్రేట్ చేయడానికి ఇక్కడ మేము గ్యాదరింగ్ అయ్యి దీన్ని చేస్తున్నాము. ఈ శుభ సందర్భంగా మన దేశానికి ప్రెసిడెంట్ ఎల్ రవీందర్ గారికి, ఇక్కడికి వచ్చిన లీడర్స్ అందరికీ, కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇక్కడ తెల్లాపూర్ మున్సిపాలిటీ నుంచి మేము ఇవాళ రాహుల్ గాంధీ బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. వి విష్ రాహుల్ గాంధీ ఎ వెరీ హ్యాపీ అండ్ లాంగ్ ప్రాస్పరస్ లైఫ్ అండ్ ఆల్సో వి విష్ టు సీ హిమ్ యాజ్ ఎ పిఎం ఆఫ్ అవర్ కంట్రీ. అలాగా తెలంగాణలోనే కాదు మిగతా స్టేట్స్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ డెఫినెట్గా మాకుంది. కర్ణాటకలో ఎలా అయితే ఫామ్ అయిందో నెక్స్ట్ వచ్చే 5 స్టేట్స్లలో కూడా కాంగ్రెస్ రాహుల్ గారి 3వ సందర్భంగా నూతన అధ్యక్షులు ఎల్ రవీందర్ గారి ఆధ్వర్యంలోని నూతన అధ్యక్షులు ఇక్కడ కౌన్సిలర్ పవనక్క గారు, అలాగే మాజీ అధ్యక్షులు శ్యామన్న గారు, అజిత్ గారు, అలాగే సుధాకర్ రెడ్డి, అలాగే జనరల్ సెక్రటరీ నరసింహన్న గారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భావి భారత ప్రధాని మరి ఏఐసిసి మాజీ అధ్యక్షులు మరి రాహుల్ గాంధీ గారి బర్త్డేని పురస్కరించుకొని మరి ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ గారి ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ గారి బర్త్డే మరి ఈరోజు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. మరి ఇట్లాంటి బర్త్డేలు ఇంకెన్నో చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి అదే రకంగా రాహుల్ గాంధీని ప్రధాని చేసేదాకా కాంగ్రెస్ కార్యకర్తలు
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గోదూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2002 నుంచి 2003 బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. దాదాపుగా 20 ఏళ్లకు కలిసిన పూర్వ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులతో వచ్చి ఒకరికొకరు పాత జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒకరి బాగోగులు మరొకరు తెలుసుకుని రోజంతా ఉల్లాసంగా గడిపారు. అనంతరం తమ కుటుంబ సభ్యులు ఉపాధ్యాయులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్సుమానులు. అయితే ఈ 2002వ సంవత్సరం జూన్ మాసంలో నేను ఈ జెడ్హెచ్ఎస్ గోదూరుకు బదిలీపై రావడం జరిగింది. అప్పుడు నేను వచ్చినప్పుడు కేవలం 4 ఉపాధ్యాయులే ఉంది. దాని తర్వాత సబ్జెక్ట్ యాక్చువల్ నాది బయాలజికల్ సైన్స్, కానీ ఇంగ్లీష్ టీచర్ కానీ హిందీ టీచర్ కానీ లేరు. మీ బ్యాచ్కు ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా నేనే బోధించడం జరిగింది. బయాలజీతో పాటు మా ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం జెడ్హెచ్ఎస్ గోదూరు వారి యొక్క ఈ ఆత్మీయ సమ్మేళనానికి మా ఆహ్వానాన్ని మన్నించి వారి యొక్క విలువైన సమయాన్ని కేటాయించి మా కోసం ఇక్కడ వరకు వచ్చి వారి యొక్క సమయాన్ని కేటాయించినందుకు పెద్దల గురువులందరికీ కూడా పేరు పెట్టిన కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాఠాభివందనాలు తెలియజేస్తూ మేము మా ఎస్ఎస్సి పూర్తయిపోయి సరిగ్గా 20 సంవత్సరాలు అవుతుంది. ఈ 20 సంవత్సరాల కాలం తర్వాత ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఈ వేదిక నుండి మేమందరం కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది మిత్రుల్ని చాలా రోజుల తర్వాత ఈ వేదిక ద్వారా కలవడం జరిగింది. ముందు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కాచిగూడ మహాసభ ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మణికొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ మ్యారేజ్ బ్యూరో ఆధ్వర్యంలో ఆదివారం జూన్ 25, 2023 నాడు మున్నూరు కాపు యువతీ యువకులు వివాహ పరిచయ వేదిక నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ గోపాల రాధాకృష్ణ, కమిటీ సభ్యులు శ్రీనివాస్ మరియు తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ కార్యవర్గ సభ్యులు మణికొండ రమేష్, గంగిశెట్టి హనుమంతరావు తదితరులు పాల్గొననున్నారు. మున్నూరు కాపు మ్యారేజ్ బ్యూరో వారి తెలంగాణ రాష్ట్ర మున్నూరు కాపు మహాసభ ఆధ్వర్యంలో పెళ్లి కాని మున్నూరు కాపు యువతీ యువకులకు పెళ్లి చూపుల పరిచయ వేదికననేది కాచిగూడలోని మేడం అంజయాల్లో నిర్వహించడం సంవత్సరానికి 2 సార్లు అనవాయితీగా వస్తున్నది. ఇందుకోసం హాలుకు గత అనేక సంవత్సరాల నుండి మేడం జనార్దన్ రావు కానివ్వండి, మేడం కిషన్ రావు గారు కానివ్వండి, అంతకుముందు వాళ్ళు కూడా ఉచితంగా హాల్ను కేటాయించడం జరుగుతుంది. కేవలం ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ మాత్రం వాళ్ళు ఇచ్చేస్తారు. అయితే ఈ మధ్యన కొంతమంది ట్రస్ట్ సభ్యులుగా చలామణి అవుతున్నారు. ఎందుకంటే ఎండోమెంట్స్ గుర్తించిన ట్రస్ట్ సభ్యులు శ్రీ తోట రఘునాథరావు గారు, శ్రీ గంప చంద్రమోహన్ గారు, శ్రీ జల్లి సిద్ధయ్య గారు, శ్రీ వన్నాల విష్ణువర్ధన్ గారు, శ్రీ బాలకిషన్ రావు గారు శుంకరి మరియు జల్లి సిద్ధయ్య గారు. అయితే వీరు ఆర్జేసి రీజనల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారు ప్రొసీడింగ్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి, వాళ్ళే సభ్యులని. అయితే ఈ మధ్యలో ఒక వ్యక్తి తనకు తాను సీనియర్ ట్రస్టీలు అని చెప్పుకునే 2 వ్యక్తులు వాళ్ళు ట్రస్ట్ డీడ్ను పక్కకు పెట్టి బైలాస్కు వ్యతిరేకంగా కేవలం 7 మంది
మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలు. ఈరోజు ఈ అత్యవసర సమావేశానికి కారణం తెలంగాణ రాష్ట్ర మునుకాపు మహాసభ వివాహ పరిచయ వేదిక 25 జూన్ 2023 నాడు నిర్వహించడం జరుగుతుందని చెప్పి తెలియజేయడానికి పిలవడం జరిగింది. 25 జూన్ 2023 ఆదివారం రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకు ఉంటుందని చెప్పేసి మీ అందరికి తెలియజేయడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఇది ప్రతి సంవత్సరము 2 సార్లు మనం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రం యావత్తు తెలంగాణ నుంచి మునురు కాపు సోదరులందరూ కూడా జిల్లాల వారి నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా వచ్చి వారి అమ్మాయిలను అబ్బాయిలను సంబంధాలు కుదుర్చుకోవడానికి ఈ యొక్క చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మీ అందరూ కూడా తెలియడం జరుగుతుంది. రెండోది, ఈ కార్యక్రమం గత 25 సంవత్సరాల నుంచి మనం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము ఇంతింతై ఎంతో పెద్దగా ఈరోజు సుమారు 2000 మంది పై చిలుకు షాపూర్ నగర్లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్ ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ విక్రయిస్తున్న ఓ వ్యక్తిని బాలానగర్ ఎస్ఓటీ మరియు సనత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. పక్కా సమాచారంతో హైదరాబాద్ ఫతేనగర్లో హరిసేనాపతి అనే నిందితుని అరెస్టు చేశామని అన్నారు. నిందితుడి వద్ద 33 రకాల టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారుగా 3 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. చెన్నైకు చెందిన శ్రీనివాస్తో కలిసి హరిదందా చేస్తున్నాడని తెలిపారు. అక్కడి నుంచి తెచ్చి నగరంలోని సనత్ నగర్ పరిసరాలలో విక్రయిస్తుంటాడన్నారు. హరిసేనాపతిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నామని, మరో నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నాడని తెలిపారు. స్టెరాయిడ్స్ వల్ల ప్రమాదకరమైన క్యాన్సర్ లాంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుందని, ప్రజలు వీటి బారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డ్రగ్ అధికారి రవికాంత్ కోరారు. ఈ కార్యక్రమంలో రవికాంత్, సనత్ నగర్ ఇన్స్పెక్టర్ రాహుల్ దేవ్, శ్రీకాంత్, కాళీ, శ్రీనివాస్ రెడ్డి, శివ, సాయి తదితరులు పాల్గొన్నారు. జరిగింది. ఈ స్టిరాయిడ్స్ వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు తక్కువ క్షణంలో మనకి కండలు రావాలి అవన్నీ చేస్తారు, కానీ లాంగ్ టర్మ్ లో దానివల్ల హార్ట్ అటాక్స్, క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి తీసుకునేవారు కానీ అమ్మేవారు కానీ లైసెన్స్ ఉండి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే తప్ప తీసుకోవాలి, కానీ వారిగా సొంత వైద్యంలా తీసుకొని ఏదో తక్కువ టైంలో ఎక్కువ కండలు పెంచేద్దామనేసి, అమ్మేవారు కూడా లాభాలు బాగా సంపాదిద్దామనేసి ఆలోచించకుండా లీగల్ గా వెళ్ళాలనేది చెప్తున్నాం. మీరు ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మనం ప్రజల యొక్క ఆరోగ్యానికి, వారి యొక్క హెల్త్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ లో ఎలాంటి కల్తీలకు కానీ అక్రమాలకు పాల్పడే వారి మీద సిపి గారి ఆదేశాల మేరకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాము. దానిలో భాగంగా ఇప్పుడు మనం ఈ జిమ్స్ కి వెళ్ళేటటువంటి జిమ్కి వెళ్ళి ఎవరైతే మంచి బాడీని మెయింటైన్ చేయాలనుకున్నారో వాళ్ళకి అంటే అనాథరైజ్డ్ గా సప్లిమెంట్స్ సప్లై చేసే వాళ్ళ మీద రైట్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు, సనత్ నగర్ లా అండ్ ఆర్డర్ పోలీస్, అదేవిధంగా బాలానగర్ ఎస్ఓటీ సిబ్బంది అందరూ కలిసి మనకి ఇక్కడ ఈ హరిసేనాపతి అనేటటువంటి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను ఒరిస్సాకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో ఫస్ట్ రిలయన్స్ లో పనిచేస్తూ తర్వాత హెల్త్ అండ్ వెల్నెస్ అనేటటువంటి ఒక ప్రోటీన్ సప్లిమెంట్ షాప్ పెట్టుకున్నాడు. దాని ద్వారా వస్తున్నటువంటి ఇన్కమ్ సరిపోవడం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి బిఎల్ వర్మ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో ఆయనకు ఘన స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేశారని 60,000 కోట్ల మిగుల బడ్జెట్తో రాష్ట్రం ఏర్పడితే 9 సంవత్సరాలలో 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని కేంద్ర ఈశాన్య ప్రాంత అభివృద్ధి సహకార శాఖ మంత్రి బిఎల్ వర్మ ఆరోపించారు. జాన్ సంపర్క్ అభియాన్లో భాగంగా భద్రాచలం అసెంబ్లీ స్థాయి కార్యకర్తలు బీజేపీ అనుబంధ మోర్చాలకు దిశానిర్దేశం చేసేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిధులను దారి మళ్లించి కేసీఆర్ తానే పథకాలు అమలు చేస్తున్నట్లు ప్రగల్భాలు పలుకుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి తదితరులు పాల్గొన్నారు. बताना चाहते हैं कि माननीय मोदी सरकार ने क्या क्या किया है। इसके लिए इस महासंपर्क अभियान में मैं 3rd राउंड है मेरा आया हूँ और आज भद्राचलम में ये मेरा कार्यक्रम है और यहाँ पर ये संयुक्त मोर्चा की बैठक भी हुई है। भारतीय जनता पार्टी के सभी कार्यकर्ता मिलकर के इस महासंपर्क अभियान को सफल बनाने का काम करेंगे और आदरणीय प्रधानमंत्री मोदी के कामों को नीचे तक पहुँचाने का। तेलंगाना के भद्राचलम माने पश्चिम अयोध्या में सभी प्रेस के पत्रकार और छायाकार मित्रों का अंदर से स्वागतम, अंदर की नमस्ते। आदरणीय प्रधानमंत्री मोदी जी के 9 साल बेमिसाल और आदरणीय प्रधानमंत्री मोदी की 9 साल में सेवा, सुशासन, गरीब कल्याण के इस महासंपर्क अभियान तेलंगाना में मेरा ये 3rd राउंड है और भद्राचलम में పటాన్చేరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 22వ తేదీన పటాన్చేరుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్నట్లు చెప్పారు. ఉదయం 9:30 కొల్లూరులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల ప్రారంభోత్సవం, 10 గంటలకు పటాన్చేరులో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం కొరకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. పటాన్చేరులోని ఫ్రీడమ్ పార్క్లో 150 అడుగుల జాతీయ పతాక ఆవిష్కరణ, రహదారుల భవన నిర్మాణ శాఖ అతిథి గృహం ప్రారంభోత్సవం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 40,000 మంది జన సమీకరణ చేయనున్నట్లు చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రికి ఘన స్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. ₹1,85,00,000 సివిల్ వర్క్ ఉంది. లేట్ అయింది కాబట్టి ఇంకా వెళ్తే 200 కోట్లకు పోతుంది. అది దాని తర్వాత హాస్పిటల్ ఎక్విప్మెంట్స్, హాస్పిటల్ సామాన్ ఏమేమి ఉన్నాయో ఏసీల కాడికి వెళ్ళి ఫ్యాన్ల కాడికి చాలా చక్కగా 350 కోట్ల పైచీలు పోతుంది. ఇది 1.5 ఇయర్ కింద శాంక్షన్ కాబట్టి హెల్త్ సంబంధించింది. కాబట్టి ఇది నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చి స్వాగతించాలి ముఖ్యమంత్రి గారు. ఎందుకంటే 2 సంవత్సరాల 2 టర్ములు నేను మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుగా పనిచేసిన, కానీ ఇంత పెద్ద వర్క్ చేసినంత తృప్తి నాకు ఎక్కడ లేదు, కనపడలేదు. ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్లు
ఇండస్ట్రీస్ యాక్సిడెంట్లు, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. కాబట్టి మన ఆవరణంలో, మన ప్రాంతంలో, నియోజకవర్గ స్థాయిలో ఎటు చూసినా 15 కిలోమీటర్ డిస్టెన్స్ లో హాస్పిటల్ సెంటర్ అవుతుంది. ఇక్కడ కొత్తపల్లి చూసుకో 15 కిలోమీటర్, 20 కిలోమీటర్, 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు రావచ్చు. ఇక్కడ పోతే మన ఉస్మాన్ నగర్, ఇక్కడ పోతే బాచ్పల్లి బార్డర్, మన సన్వే కాలనీ అన్నది అక్కడ. మీ సేవల ద్వారా ఆన్లైన్ను చేపించిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు రాక విద్యార్థులు మరియు స్థానిక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి అని అన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్స్ కొరకు సరైన సమయంలో ఇటు పత్రాలు అందక చాలా అవాంతరాలు ఎదురవుతున్నాయన్నారు. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు మరియు క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు ఆన్లైన్ చేయాలని అన్నారు. కులవృత్తుల పేరుతో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లేశం, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీటీసీ అశోక్, నర్సాపూర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు డి ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండలం మైనార్టీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అజ్మత్ భాయ్, యువజన కాంగ్రెస్ నాయకులు ఏర్ల ఆంజనేయులు ముదిరాజ్ పాల్గొన్నారు. ఆఫీసర్లు మా పెళ్లికి వచ్చిర్రా అని వారి ఆఫీస్ పోతే అంటుండంటే ఇది చాలా బాధాకరమైన విషయం. మేము అందుకోసానికే జిల్లా కలెక్టర్ గారు కానీ, ఈ రెవెన్యూ యంత్రాంగం కానీ ఈ సర్వర్ డౌన్ అనే పేరుతో విద్యార్థులు అటు కులవృత్తుల వాళ్ళు మోసం చేస్తుంది ప్రభుత్వం. అధికారులు అనే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని మోసం మీరు కూడా చేసినట్టు అవుతుంది. మీరు మాత్రం తర్వాత ప్రజల తరఫు నుండి ప్రజలకు జవాబుదారంగా ఉండాలి తప్ప కానీ ప్రజలని కులవృత్తి వాళ్ళని అవమానపరిచే విధంగా వివరిస్తే ఇది మీకు తగదు. అందుకోసానికే జిల్లా కలెక్టర్ గారు దీని మీద సత్వరమే పరిష్కారం అయ్యే దిశలా పేద ప్రజలకు వారికి తర్వాత సమస్యలు పరిష్కరించే దిశగా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఖచ్చితంగా దీనికి మార్గం చూపాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ మీద ఉంది. కొంతమంది మీకు తెలియకుండా మీ రెవెన్యూ యంత్రాంగం గూగుల్ పేల ద్వారా, ఫోన్ పేల ద్వారా డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు ఇస్తున్నారంటే మన రాజ్యం ఎటువంటి మన తెలంగాణ ప్రభుత్వం ఎంత అవినీతిమైపోయిందో. అరే పేదోడు చదువుకుంటే ఈ అవ్వ కోసానికి ఈ అవ్వ నీళ్ళు అడిగితే అవమానపరుస్తారు, ఈ అవ్వ సర్టిఫికెట్ అడిగితే 1000 రూపాయలు ఇస్తారు. ఈ అవ్వకి ఇంగ్లీష్ రాదు, ఈ అవ్వకి స్మార్ట్ ఫోన్ లేదు, ఇదే సర్టిఫికెట్ లేక 15 రోజులు అయింది. ఈ విధంగా ఈ రోజు జరుగుతుంటే ఎంత మంది పేద ప్రజలు ఇబ్బంది పడుతుర్రో అర్థం చేసుకోవాలా. అందుకోసానికి సందర్భంగా హెచ్చరిస్తున్నాం అధికారులను కూడా, ప్రజలకు మీరు జవాబుదారంగా ఉండకపోతే మీ భర్తం మీ ఆఫీసులు వస్తాం, మీ ఆఫీసులు ఏదంటేనే కూర్చుంటాం పేదోడికి పని అయ్యే వరకు. కానీ మిమ్మల్ని విడిచిపెట్టే సమస్య లేదు. అందుకోసానికి జిల్లా కలెక్టర్ గారు మీరు సమన్వయంగా మనవి చేస్తున్నాం. ఇలాంటి పేదల గురించి మీరు రివ్యూ చేసుకుంటారా, ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో కానీ ఈ అవినీతి లేకుండా సర్టిఫికెట్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని విజ్ఞప్తి వేడుకోవడం జరుగుతుంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ హరితోత్సవం కార్యక్రమంలో భాగంగా నూతనంగా నిర్మిస్తున్న మెదక్ ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శ్రీమతి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ శాసనసభ్యులు చిలుమల మదన్ రెడ్డి, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మరియు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మెదక్ కలెక్టర్ రాజశ్రీష, జాయింట్ కలెక్టర్ ప్రతిమా సింగ్, నర్సాపూర్ పట్టణ సీనియర్ నాయకులు దుర్గప్ప, సత్యం గౌడ్ మరియు వెల్దుర్తి మెదక్ బీఆర్ఎస్ పార్టీ పట్టణ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభించుకోవడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే మరి రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచాలా, దాని ద్వారా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలనే ఒక లక్ష్యంతో ఒక హరిత విప్లవాన్ని వారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు వారు 230 కోట్ల చెట్లు నాటాలన్న ఒక లక్ష్యంతో వారు ప్రారంభిస్తే ఈ రోజు మనం ఇప్పుడే చూడడం జరిగింది. ఏవిలో 270 కోట్ల చెట్లను నాటడం జరిగింది. అంటే నిజంగా అది సాధ్యం కాదు, అది పెద్ద విప్లవం, ఒక ఉద్యమం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అది మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన రాష్ట్రం పైన, మన ఆరోగ్యం పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 24% అంటే మన భూభాగంలో ఉన్నటువంటి 24% ఉన్నటువంటి అడవుల్ని 33% పెంచాలన్న ఒక లక్ష్యంతో వారు ఇది ఒకటి ప్రారంభిస్తే ఈ రోజు మనం చూడడం జరిగింది 7.7% మనము ఆల్రెడీ అడవి శాతాన్ని పెంచడం జరిగింది.
సూర్యాపేట జిల్లా కోదాడ మరియు ఖానాపురం గ్రామంలోని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాకముందు గ్రామాలు ఎట్లా ఉండే, తెలంగాణ వచ్చాక గ్రామాలు ఎట్లా ఉన్నాయో ప్రజలందరూ గమనించాలని అన్నారు. గ్రామాల అభివృద్ధియే దేశాభివృద్ధికి నిదర్శనంగా నిలుస్తుందని భావించి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఊరూరా చేపట్టి గ్రామాల పరిశుభ్రత స్వచ్ఛతే లక్ష్యంగా దశల వారీగా పల్లె ప్రగతి వనాలను కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన అన్నారు. చెడును మంచిగా మార్చే విధంగా చెత్తను ఎరువుగా మార్చే ఏర్పాట్లు జరిగాయని అన్నారు. వేదికపై ఉన్న అధికారులకు ప్రజాప్రతినిధులకు ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడేసరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది మనం బేరీజ్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతకుముందు మనం హరితహారం విషయంలో చూసినట్లయితే ఎక్కడ కూడా పల్లెల్లో ఎలాంటి వాతావరణం మనకి చాలా ఇదిపోయిన వాడిపోయిన పల్లెల్లాగా కనిపించినాయి. ఈ రోజు పచ్చని చెట్లతో ఈ రోజు బాధ్యత ఉంది. ఆ క్రమంలోనే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గ్రామాన చెట్లను పెంచడంతో పాటు పట్టణాలలో వీధులను బట్టి పెంచడంతో పాటు ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ చెట్లను పెంచుకుంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని చెప్పడంతో పాటు గ్రామాలలో కూడా ఆరోగ్యానికి ఉపయోగపడి ఇలా కోతులు అన్ని ఊర్లకి ఇళ్లకు మన ఇళ్లకు ఎందుకు వస్తున్నాయి? అడవులు కనుమరుగైపోయినాయి. అడవులు మనమే కొట్టేసినాం. అవి బతకడానికి మార్గం లేదు. అడవులలో చెట్లు లేవు, తినడానికి పండ్లు లేవు, అవి కోసుకోవడానికి కాయలు లేవు. మరో మార్గం లేక మన ఇళ్లలోకి వచ్చి మన ఇంట్లో కూరగాయలు ఎత్తుకుపోతాం. ఆ ఏరియా కూడా చూసి అక్కడ మొక్కలు కూడా నాటడం జరిగింది. వారు అప్పుడు కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఆ సూచనల ప్రకారం కొన్ని ఫాలో అవుతున్నాము. ఇంకా కొన్ని ఈ సంవత్సరంలో ఇంకా కొన్ని జరిగేటివి ఉన్నాయి. అవి కూడా జరపడానికి ప్రణాళికలు తయారైనవి. మేబీ ఈ నెలలో వచ్చే నెలలో ఒకటి పైన గుడి దగ్గర పైన లక్ష్మీ నరసింహస్వామి గుడి ఒకటి ఉంది. ఆ గుడి ఇది బహుశా ఇది జరిగిన వెంటనే ఇప్పుడే నాకు ఎమ్మెల్యే గారు నాకు మా ఎగ్జిబిషన్ చూస్తూ నాకు సలహా ఇచ్చారు. ఎంప్లాయీస్ అందరినీ, తర్వాత అందరినీ మన ఎంపీడీఓస్ని, తర్వాత మున్సిపల్ చైర్మన్స్ని అందరినీ మన పెద్ద వాళ్ళని ఒకసారి పిలిచి చూపించండి అని. అది కూడా పై అధికారులతో సంప్రదించి అతి త్వరలోనే నేను దానికి. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా విద్యా దినోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దశంకరంపేట ఎంపీపీ జంగం శ్రీనివాస్, ఎంపీటీసీ వీణా సుభాష్ గౌడ్, రైతు బంధు అధ్యక్షులు సురేష్ గౌడ్, రామకృష్ణ గౌడ్ మరియు వివిధ ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని పట్టణంలోని ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది కూడా పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు. భారతదేశానికి ఏకతాటిపై స్వాతంత్ర్యం తెచ్చిన ఘనత కాంగ్రెస్ కుటుంబానికే దక్కుతుందన్న ఎల్ రవీందర్. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. కుటుంబ సభ్యులతో వచ్చి ఒకరికొకరు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్న పూర్వ విద్యార్థులు. కాచిగూడ మహాసభ ప్రాంగణంలో విలేకరుల సమావేశం. జూన్ 25, 2023 నాడు నిర్వహించనున్న మున్నూరు కాపు యువతీ యువకుల వివాహ పరిచయ వేదిక. షాపూర్ నగర్లోని బాలానగర్ డీసీపీ కార్యాలయంలో బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు ప్రెస్ మీట్. మత్తు ఇంజెక్షన్స్, టాబ్లెట్స్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.